చూస్తున్నాం మనం ఈ రోజు ఏదైతే వరికొండ గిరిజన కాలనీకి సంబంధించిన గిరిజన కాలనీలు కూడా ఏదైతే గతంలో కూడా దాదాపు 4 సంవత్సరాలు అయింది గిరిజన కాలనీలు కట్టి కాలనీలు కూడా కొన్ని వాటి అయితే పిల్లర్స్ వేశారు, కొన్ని వాటి కూడా పిల్లర్స్ కూడా లేదు. ఇక్కడ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇక్కడ ఏదైతే గిరిజన కాలనీకి సంబంధించిన ఇళ్లను కూడా పరిశీలిస్తున్న పరిసరం కూడా మనం ఎన్ఎల్ఆర్ ద్వారా ప్రత్యక్ష ప్రయత్నం కూడా చూస్తున్నాం మనం ఇక్కడ. అంటే పిల్లర్స్ లేవు, కొన్ని ఇళ్ళకి పిల్లర్స్ ఉన్నాయి, వీటికి పిల్లర్స్ లేవు. మెజారిటీ ఇళ్ళకి పిల్లర్స్ లేవు. పిల్లర్స్ అంటే స్టీల్ పెట్టి కాంక్రీట్ లేదు, పిల్లర్స్ లేదు. అరరాయి గోడ మీద స్లాబ్లు పోస్తే నిలబడవు. స్టీల్ ఏమైపోయింది, కాంక్రీట్ పిల్లర్స్ కి కాస్ట్ ఎంత, అదేమైపోయింది. ఒక దగ్గర కాంక్రీట్ పిల్లర్స్ ఒక దగ్గర లేవు. ఎందుకని అటు చూపిస్తారండి. కర్తం చెట్లు చూడండి ఎంత బాగుంది. ఏదైతే ఉందో గతంలో దాదాపు కొన్ని ఇళ్ళకైతే పిల్లర్స్ వేశారు, కొన్ని ఇళ్ళకైతే పిల్లర్స్ కూడా లేవు. ఇక్కడ ఒంటరాయి గోడ కూడా కట్టిన పరిస్థితి కూడా ఇక్కడ ప్రత్యక్షం కూడా మనం చూస్తున్నాం. ఏదైతే గతం దాదాపు 4 సంవత్సరాల నాడు కూడా జగనన్న కాలనీ అని చెప్పి వరికొండ గిరిజన కాలనీలు కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నాం ఏదైతే గతంలో కూడా ఇక్కడ మనం దాదాపు 250 ఇల్లులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే 4 సంవత్సరాలైనా కూడా ఒక ఇల్లు కూడా పూర్తి కాని పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. మనం ఇక్కడ ఏదైతే గిరిజనుల కాలనీ కూడా ఇచ్చిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ రోజు పరిశీలిస్తున్న పరిస్థితి కూడా మనం ఎన్ఎల్ఆర్ న్యూస్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో కూడా చూస్తున్నాం. ఇక్కడ పిల్లరు ఒకటి అరా పిల్లర్లు, కాంక్రీట్ పిల్లర్స్, కొరవన్నీ వితౌట్ పిల్లర్స్. అంటే వాళ్ళు మధ్యలో ఆ ఇల్లు పడిపి చచ్చిపోయినా పర్వాలే, వాళ్ళు బాగుంటే చాలు. ఆయన మంత్రి గారు ఆయన మనుషులు దోచుకుంటే హ్యాపీ. స్టీలు, సిమెంటు ఏదైనా ఇంకా ప్రత్యక్షంగా దొరికినారు. దానికి రాళ్ళు కూడా ఊడుకోలేదు, రాళ్ళు కూడా నిలవలేదు. ఆటో లేదు. చూస్తున్నా పిల్లర్స్ కూడా ఇక్కడే చూస్తున్న దాదాపు 3 అడుగులు మాత్రమే పిల్లర్స్ వేశారు. ఆ పిల్లర్స్ తర్వాత కూడా ఆ పిల్లర్స్ కట్ చేసి కూడా ఒంటరాయి గోడ కట్టిన పరిస్థితి కూడా ఇక్కడ జగనన్న కాలనీలు కూడా చూస్తున్నాం. రోడ్డు లేదు, వాటర్ లేదు, పక్కరాలా
సార్ అక్కడ వేసారు సార్ పిల్లర్స్ కొద్దిగా మోర్ వరకు వేసారు. జస్ట్ భీమ్ అది కూడా మట్టి కంట్రోల్లోనే కట్టేస్తారు. ఎవరైనా కాదు ఓకే సార్ 4-5 పడిపోతాయి. మీరు అనుకొచ్చే మోహన్ అన్న ఒకడే రన్స్ మోర్ పొడి భారతీయ